గుడ్ మార్నింగ్. తెలంగాణ అసిస్టెంట్ సైంటిస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీజీపీసీబీ వాళ్ళు నా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చూడండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ కంట్రోల్. ఒక్కసారి యాప్లో ఉన్నటువంటి మెటీరియల్స్ చూడండి. క్వశ్చన్ 99 చూడండి. ఎన్విరాన్మెంటల్, ఎందుకంటే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన వాతావరణాన్ని. భూపాల్ గ్యాస్ ట్రెజడీ యాక్చువల్గా అది December 2 తెల్లారితే థర్డ్ అవుతుంది. 11 o'clock దాని లీకేజ్ స్టార్ట్ అయింది. అంటే వాడు నోటీస్ ఇచ్చింది 11 o'clock ఇచ్చిండు నోటీస్, లీక్ అవుతున్నది ప్లాంట్ అని చెప్పేసి 11 o'clock నోటీస్ ఇచ్చారు. ఓకేనా. కానీ తెల్లారితే అది ఇన్సిడెంట్ అనేది అది థర్డ్ అనేది ఇక థర్డ్ అన్న తప్పటకండి. December 2 ఇచ్చిన థర్డ్ ఇచ్చిన తప్పటకండి. ఓకేనా. ఎస్, 1984 December 2 లేదా థర్డ్ అని ఏది ఇచ్చినా ఇబ్బంది పడకండి, 2 ఓకేనా. నా ఒక్కొక్క క్వశ్చన్కు ప్రాధాన్యత ఇచ్చి చదవండి అని చెప్తున్నా. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఇట్లా ఒక్కొక్క ఉన్నటువంటి ఇవంతా టోటల్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఆల్సో ఇన్ యాప్ అవైలబుల్ ఉంటుంది. ఇట్లా వాటర్ టెక్నాలజీ, వాటర్లో స్కేలు స్ట్రడ్జ్ అని, ఎందుకంటే హార్డ్నెస్ ఉండడం వలన, టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ ఉండడం వలన స్కేలు స్ట్రడ్జ్లు టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ వలన ఫామ్ అవుతుంటాయి. వాటర్ టెక్నాలజీ, వాటర్ని ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తాము, ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయాలి, యూజెస్ ఆఫ్, నిజానికి తెల్లారు లేచిన కంచెల వాటర్ ఇంపార్టెన్స్ అనేది మన ఫుడ్, వాటర్, ఎయిర్ ఈ 3 మంచిగా ఉండాలి మిత్రులారా. ఓకేనా. ఎందుకంటే ఎయిర్ మంచి ఎయిర్ అయి ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, మంచి వాటర్ ఉండాలి. కూలెంట్ చూడండి. కూలెంట్ వాటర్ లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల ఏ మిషన్స్ కూడా జరగవు. మన బాడీకి కూడా వాటర్ మంచి ఇవ్వాలి, అది కూడా ఒక కూలెంటే. ఓకేనా. స్టోన్స్ వచ్చినాయి కదా అంటే వాడిని మూతి పంటి వాడిని మామూలు కాదు వాడిని ఎందుకు వస్తాయని వాటర్ దాని స్టోన్స్ వస్తాయి. డొమెస్టిక్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, పవర్ జనరేషన్, ఓకేనా. థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఎక్కడ కూడా మళ్ళీ అది స్టీమ్ జనరేటర్ కావాలి. ఓకేనా. ఆ హీట్ అనేది ఓకేనా స్టీమ్ జనరేషన్ చేయాలి. నాన్ కన్సెప్టివ్ యూజెస్, రిక్రియేషన్, ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ వర్డ్ ఏంటి సార్ అని. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ పెట్టారు ఈ గార్డెన్లలో పెట్టేటివి, అవి ఏమి ఉపయోగపడతాయా, తాగడానికి పనికి వస్తాయా చెప్పండి. అయినా డ్రింకింగ్ వాటర్గా అయినా అగ్రికల్చర్ పనిచేస్తాయా? జస్ట్ ఏమున్నది ఆడ పైకి పోతుంటే కొంచెం ఒక ఆహ్లాదకరాన్ని ఇచ్చేటువంటి అట్లాంటి వాటర్ ఏమంటే నాన్ కన్సెప్టివ్ యూజెస్ అది. ఓకేనా. నాన్ కన్సెప్టివ్ యూజెస్ చూడండి. డొమెస్టిక్, వాటరు, అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, పవర్ జనరేషన్లో అన్ని పవర్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే ఇది పక్కా అదే. ఓకేనా మిత్రులారా. ఓకేనా. ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే ఇది లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది చూడండి. వాటర్కు సోపు కలవడం వలన సోపు ఫార్ములా ఇచ్చిండు. రెండోది సోడియం కార్బాక్సిలేట్ అది. అదేవిధంగా దానికి హార్డ్నెస్ కలవడం వలన, సోపుకు హార్డ్నెస్ కలవడం వలన కాల్షియం కార్బాక్సిలేట్ ఏర్పడుతుంది. చూడండి, ఒక పీపీటీ ప్రెసిపిటేట్ అవక్షేపం ఏర్పడుతుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి మిత్రులారా. సోప్ ఫార్ములా అడిగిండు, అదేవిధంగా వాటర్ హార్డ్నెస్ కలిగితే ఏం జరుగుతుంది, ఏం ప్రెసిపిటేట్ వస్తున్నది. ఓకేనా. ఎందుకంటే బేరియం, పొటాషియం అవి ఎందుకు ఏర్పడితే చెప్పండి. వాటర్లో ఉన్నటువంటిది ఏమడిగింది అక్కడ, కాల్షియం లేదా మెగ్నీషియం, ఇవి తప్ప మిగతా ఏర్పడడానికి ఆస్కారం లేదు. హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఎట్లా దాన్ని రిమూవ్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఇవన్నీ కూడా ఓకేనా ఉన్నాయి మిత్రులారా. చదవండి అని చెప్తున్నా, మంచిగా చదవండి. సమయం దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. రాజు సార్ దిస్ ఈస్ ఓకే. ఈ యుద్ధంలో ఓడిపోవద్దని చెప్తున్నా. థ్యాంక్ యూ అందరికీ.